అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నిన్న వీడియోలో 28th మార్నింగ్ షిఫ్ట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. అయితే నేను 28th షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఏదైతే ఉందో ఆ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకోలేదు. నిన్న మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ మనం ఒకసారి చూసుకుంటే రెండు షిఫ్ట్లు కూడా మోడరేట్ టు డిఫికల్టీ లెవెలే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పేపర్ అయితే మాత్రం అంత ఈజీ అయితే లేదు. కొన్ని క్వశ్చన్లు మోడరేట్గా ఉంటే కొన్ని డిఫికల్టీగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మనము 28th మార్నింగ్ షిఫ్ట్లో చాలా డిఫికల్ట్ అదైతే ఇంక చూడాల్సిన అవసరం లేదు. 28th ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో షిఫ్ట్ 2లో మార్నింగ్ కంటే కొంచెం పర్వాలేదు. అంటే మ్యాథ్స్లో ఒక 9 మార్క్స్, మామూలుగా ఎవరైతే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఒక 9 మార్క్స్, 9 క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఒక 15 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో ఒక 15 క్వశ్చన్స్ చేసేయమని చెప్పడం జరుగుతుంది. అది కొంచెం టాపర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళైతే మ్యాథ్స్లో ఒక 12 to 15 క్వశ్చన్స్ కూడా చేయగలిగారు అంటున్నారు. ఫిజిక్స్లో అయితే 18 క్వశ్చన్స్. ఈసారి అంతా కూడా జేఈ మెయిన్స్ ఏదైతే ఫస్ట్ సెషన్ ఉందో ఇవన్నీ కూడా మనకి ఫిజిక్స్లో కొంచెం డిఫికల్టీగానే ఉంది. ఒక 18, ఎవరో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో ఒక 20. కెమిస్ట్రీ కూడా అంతే, కెమిస్ట్రీ కూడా టఫ్గానే ఉంటుంది. ఇది కూడా ఎవరో బాగా జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక 20 క్వశ్చన్స్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే 28th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో ఈ షిఫ్ట్ 2 కూడా మనము ఒక 39 లేదా 40 క్వశ్చన్స్, 39 to 40 క్వశ్చన్స్ వరకే చేయగలుగుతున్నారు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో కాస్త టాఫర్స్ అందరూ కూడా వాళ్ళ వరకు అయితే ఒక 50 క్వశ్చన్స్ వరకు చేయగలుగుతున్నారు. ఇది 28th షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి అనాలిసిస్. ఇంకా 28th షిఫ్ట్ 1 గురించి అయితే నేను ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి రెండు కంపారిజన్ చేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటే రెండు కూడా దగ్గర దగ్గర ఒకలాగే ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ ఉందంతే. అయితే మనము పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే 28th షిఫ్ట్ 1, 28th షిఫ్ట్ 2కి చూసుకుంటే 99% ప్లస్ రావాలంటే మాత్రం మార్నింగ్ షిఫ్ట్ 165 లేదా 170 ఉండాలి. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మాత్రం 170+ అయితే ఉండాలి. 170, 180 మధ్యలో ఉంటే మాత్రం 99.999 దాకా రావచ్చండి. 180 వస్తే మాత్రం ఆఫ్టర్నూన్ సెషను వాళ్ళకి 99.999 అంటే మంచి ర్యాంక్ వస్తుంది. మంచి టాప్ ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ సీట్ వస్తుంది. అదే 99.5% రావాలంటే మాత్రం షిఫ్ట్ 2 గురించి మాట్లాడదాం. షిఫ్ట్ 2 ఆల్రెడీ నేను చెప్పున్నాను, కాకపోతే కంపారిజన్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 28th షిఫ్ట్ 2లో 99.5% రావాలంటే మాత్రం 165 స్కోర్ అయితే చేయగలగాలి. అదే 98.5% రావాలంటే మాత్రం 155 to 165 మధ్యలో స్కోర్ ఉంటుంది. ఇదైతే డెఫినెట్లీ అండి. ఈ అనాలిసిస్ 28th మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అయితే మాత్రం చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను కాబట్టి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే ఈ మార్క్స్కి ఈ పర్సంటేజ్లో మీరైతే గ్యారెంటీగా ఉంటారు. అలాగే 98% రావాలనుకుంటే మాత్రం 150 to 155 స్కోర్ చేయగలగాలి. 97.5% రావాలంటే మాత్రం 140 to 145 స్కోర్ చేయగలగాలి. ఇంకా 97% వరకు మనం 97+ రావాలంటే మాత్రం 135 to 140 స్కోర్ చేస్తే సరిపోతుంది. ఇంకా 96.5, 130 to 135, 96% ఇక్కడ 125 to 130. ఇక్కడ వరకు జనరల్ అభ్యర్థులు చూసుకోవచ్చు. అంటే జనరల్ అభ్యర్థులు షిఫ్ట్ 2 28th ఏదైతే ఉందో వాళ్ళు 120 స్కోర్ కానీ చేయగలిగితే మాత్రం వాళ్ళు ఏదో ఒక ఎన్ఐటీ లేకపోతే త్రిబుల్ ఐటీలో కాంచీపురము లేకపోతే త్రిబుల్ ఐటీ కర్నూలు ఎక్కడో దగ్గర సీట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఈ షిఫ్ట్లో. ఎందుకంటే కొంచెం డిఫికల్టీగా ఉంది పేపరు, 3 సబ్జెక్టులు కూడా డిఫికల్టీగా ఉంది కాబట్టి. ఇంకా 95%+ వస్తే మాత్రం జనరల్ అభ్యర్థికి మనం ఏం మాట్లాడలేం, కానీ రిజర్వేషన్ అభ్యర్థులకి త్రిబుల్ ఐటీలో ఛాన్స్ ఉంటుంది. త్రిబుల్ ఐటీలో కాంచీపురము, కర్నూలు, శ్రీ సిటీయో ఎక్కడో దగ్గర ఒక బ్రాంచ్ అయితే వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. నార్మల్ ఎంసెట్ కాలేజీలకు వెళ్ళే బదులు 95% అంటే 150, 110 మధ్య స్కోర్ ఉంటే మాత్రం ఆ 28th మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్లో 110 సేఫ్ స్కోర్. 110 స్కోర్ చేశారు అంటే మాత్రం ఏదో ఒక త్రిబుల్ ఐటీలో లేదా లీస్ట్ టైర్ 3 ఎన్ఐటీలో కానీ ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది రిజర్వేషన్ అభ్యర్థుల వరకు అయితే.
అదే జనరల్ అభ్యర్థుల వరకు అయితే కొంచెం ఆలోచించాలి. వాళ్ళకైతే నియర్లీ 120 అయితే సేఫ్ స్కోర్ వాళ్ళకి. 120 వస్తే ఏదో ఒక త్రిబుల్ ఐటీలో ఒక మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 28కి సంబంధించినటువంటి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 కంపేర్ చేసుకోండి. ఇది స్క్రీన్‌షాట్ తీసుకోండి. డెఫినెట్‌గా మనం ఈ పరిస్థితుల్లోనే ఉంటాం. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ కొంత ఈ వీడియో వరకు అయితే కొంచెం అనాలిసిస్ చేశాం కాబట్టి మీరు కొంచెం ఈ కష్టానికి తగ్గట్టుగా మీరు కొంచెం లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.